ఈ రోజు మనతో ఉన్నారు గత 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న నియోజకవర్గ నాయకులు నూతక్కి వేణుగోపాల్ గారు ఉన్నారు. నూతక్కి వేణుగోపాల్ గారితో విహారీ మీడియా చిన్న చిట్చాట్ చేస్తుంది. వేణుగోపాల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వేణు గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందండి? నాది స్టూడెంట్ లైఫ్గా మొదలైంది అయితే 88-89 అండి. ఓకే. హై స్కూల్లో ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్లో స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ లీడర్గా ఎస్పీఎల్గా గెలవడం జరిగింది. అక్కడి నుంచి ఆ రోజుల్లో పాలడి వెంకటరారని 2 times మినిస్టర్ చేశారు కాంగ్రెస్లో. ఆయన శిష్యకంలో పెరిగా నేను. ఆ రోజుల్లోనే హై స్కూల్లో ఎస్పీఎల్గా గెలిచినప్పుడు వెంకటరావు ఒక రోజు ఇంటికి కబురు చేసినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పెననేని కోటేశ్వరాన్ని పిలిపించి, నేను పిల్లలు కూర్చోడానికి కింద కూర్చుంటున్నారు బల్లలు లేవని అడిగితే, ఆ రోజున జిల్లా పరిషత్ చైర్మన్ గారి చేత 75,000 రూపాయలు మాకు అమౌంట్ శాంక్షన్ చేయించారు. చేస్తే ఆ రోజుల్లో నేను స్కూల్లో పిల్లలందరికీ బెంచీలు 6th నుంచి 10th వరకు బెంచీలు ఏర్పాటు చేసి త్రాగునీటి కోసం అని చెప్పేసి ఒక ట్యాంక్ కట్టించి పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి సదుపాయాలు చేయడం జరిగింది. మీరు గత 35 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మీరు పనిచేశారు. మీకు కొన్ని ఒక దశలో మీకు టీడీపీ పార్టీ కూడా టికెట్ కేటాయిస్తుంది అనేది కూడా ఫైనల్ అయింది. దానికి అడ్డుపడ్డింది ఎవరన్నా ప్రధానంగా? 2009లో నా పేరు పరిశీలనలోకి వచ్చింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా. పార్టీ సర్వేలోను ఇంటెలిజెన్స్ సర్వేలోను 2 సర్వేల్లోనూ నా పేరు పరిశీలనలోకి వచ్చి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోటగిరి హనుమంతరావు, నూతక్కి వేణుగోపాలరావు 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫస్ట్ పేరు నాది పెట్టి 2వ పేరు హనుమంతరావు పెట్టారు, 3వది బీసీ సామాజిక వర్గాన్ని పెట్టారు, పేరు పెట్టలేదు. ఓకే. నా పేరు ఎదురుగా ప్రాధాన్యత 2 అని పెట్టారు, హనుమంతరావు పేరు ఎదురుగా ప్రాధాన్యత 1 అని పెట్టారు. ఓకే. అప్పుడు నేను అమ్మడి బ్రాహ్మణయ్య గారి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో నన్ను తీసుకెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈ కుర్రాడికి టికెట్ ఇవ్వండి 100% గెలుస్తాడని చెప్పేసి మన అమ్మడి బ్రాహ్మణయ్య గారు చెప్పడం జరిగింది అధ్యక్షుల వారికి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నారంటే, మా సర్వేల్లో కూడా అతని పేరు వచ్చింది, కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం వీక్ అని చెప్పారు, ప్లస్ బీసీ సామాజిక వర్గానికి జిల్లాలో ఎక్కడ సీట్ అకామిడేట్ కాలేదు, కాబట్టి ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి కనుక ఎక్కడన్నా టికెట్ అలాట్ అయితే ఇది 100% ఇతనికే టికెట్ కన్ఫామ్ అని చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. అనూహ్య కారణాల్లో తెల్లారేపటికి బీసీకి కాకుండా నాకు కాకుండా చిన్న రాంకోటయ్య గారికి అప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితుల దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకొని చిన్న రాంకోటయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎమ్మెల్యేలు అనే భావంలోనే ఫీల్ అయ్యి, మాకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎమ్మెల్యేలతో సమానమైన భావంతో కష్టపడి రాంకోటయ్యని గెలిపించడం జరిగింది. ఓకే. అప్పుడు బాబు గారు నాకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది, రాంకోటయ్య గెలిచి గవర్నమెంట్ వస్తే నీకు ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మా దురదృష్టవశాత్తు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఇక్కడ రాంకోటయ్య గారిని మేము గెలిపించాం. కానీ రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడం వల్ల మేము ఆ అవకాశాన్ని కోల్పోయాం. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏకగ్రీవంగా 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు మీరు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా. కానీ ఇక్కడ మీకు చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి. దానికి ఎవరెవరు అడ్డుపడుతున్నారు ఏంటి అంటే, సహజంగా రాజకీయం అంటేనే నిన్న మొన్న చంద్రబాబు గారు ఏదో మీటింగ్లో కూడా చెప్పారు వైకుంఠపాళి గురించి. వైకుంఠపాళి ఆడకండి ఈ రాజకీయాన్ని, ఎందుకంటే సేఫ్గా ఎన్ని మెట్లెక్కి పైకి వెళ్ళినా ఎక్కడో చోట ఏదో ఒక జగన్ లాంటి పాము గరిస్తే మళ్ళీ కింద పడిపోతాం, రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది అన్నట్టుగానే ఇక్కడ నాది చిన్న కుటుంబం. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని, మా ఫాదర్కి ఆ రోజుల్లో 1400 జీతం. ఓకే. మాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, స్థిరాస్తులు ఏమీ లేవు, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా లేదు. మా కుటుంబం నుంచి ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం కూడా కాదు. కేవలం ఒక్కటి 24/7 చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని ఆయన 24 hours ఏ విధంగా కష్టపడి ప్రజలకి చేరువయ్యారో ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా 24 hours పనిచేసేవాళ్ళం ప్రజల కోసం. ఓకే. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి పూట వచ్చినా కూడా ఎవరైనా సరే ఎనీబడి గ్రామాల నుంచి, మాది మెట్ట ప్రాంతం అవడంతో కొంచెం ఎక్కువగా రైతులపూట ఈ కరెంటు సమస్యల వల్ల అర్ధరాత్రిపూట కరెంటులు రావడం వల్ల పాము కాటుకు గురైన రైతులు కానివ్వండి, లేకపోతే పంటకు నష్టపోయి ఏదన్నా పాయిజన్ తీసుకుని అర్ధరాత్రిపూట రైతులని హాస్పిటల్కి వేసుకొస్తే వాళ్ళని ఇమీడియట్లీగా ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇక్కడి నుంచి బెవాడ తీసుకెళ్ళడం కానీ అటువంటి సర్వీసెస్లో 24 hours కష్టపడడం వల్ల కొంత ప్రజలకి చేరువయ్యి మౌత్ పబ్లిసిటీ ద్వారానే నేను ఎమ్మెల్యే టికెట్ రేసులోకి వెళ్ళే తప్ప నాకు ఆస్తిపాస్తులు ఉండి నాకు ఆ ఎమ్మెల్యే టికెట్ హోదా రాలా. టికెట్ రాకపోయినా కూడా ఆ హోదా తీసుకొచ్చింది ప్రజలే మౌత్ పబ్లిసిటీతో. మనం ఆ ప్రజలకు చేసిన పని వల్ల మౌత్ పబ్లిసిటీతో ఈ సర్వే చేసినప్పుడు నా పేరు వెళ్ళింది పైకి. ఓకే. మీరు టీడీపీని వీడి బీజేపీలకు వెళ్ళడానికి ఇక్కడ ఒక పెద్ద ఆయన
వల్లే మీరు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళాలని పరిస్థితి. ఆయన కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సహజంగా టీడీపీని వదిలిపెడతాం అనేది పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. ఓకే. తెలుగుదేశం పార్టీ కన్నతల్లి. ఓకే. ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు ఆ రోజున ఇష్టం లేదు. కాకపోతే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ఎమ్మెల్యే టికెట్ రాకపోగా కనీసం ఏమీ నామినేటెడ్ పోస్టులకి మమ్మల్ని పార్టీ గుర్తించక వెనకబడిపోయాము. ఎంత సర్వీస్ చేసి 24/7 ఇంట్లో కుటుంబాన్ని అట్లాగే సొంత విషయాలను కూడా పక్కన పెట్టి పార్టీ పని మీదే ఉండి పార్టీకి ఎంత సర్వీస్ చేసిన సరిపడిన పార్టీ గుర్తించలేదనే ఒక నిస్పృహ బాధ ఆ రోజున కలిగింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు అతను చేసినటువంటి దాడి వల్ల తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంతమంది అప్పుడు బయటికి రావడానికి ఇబ్బంది పడ్డారు గ్రామాల్లో. నేను ఆ రోజున ఆలోచించింది ఏంటంటే నాకు పార్టీలో ఇన్నేళ్ళు కష్టపడినా సరే ఎటువంటి గుర్తింపు రాలేదు. కొంతమంది చిన్న నాయకులు కానివ్వండి, జిల్లాలో స్థాయి నాయకులు కానివ్వండి, నాకు ఉన్నటువంటి మనస్తత్వం ర్యాపిడ్గా వెళ్ళి పనులు ఎంత లెక్కైనా సరే కలెక్టర్ గారి దగ్గరికైనా ఇంకోళ్ళ దగ్గరికైనా సరే వ్యక్తిగతంగా వెళ్ళి మన విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మనిషికి పని అవ్వడం కోసమే ప్రయత్నం చేస్తా తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి ఎప్పుడు పనిచేయలేదు. నిస్వార్థంగా పనిచేసి, ఎందుకంటే నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. నాకు పేదల యొక్క కష్టం అంటే ఏంటో తెలుసు, బాధలు అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే ఏదైనా పని అవుతుందని నమ్మకంతో వస్తాడు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంత లెక్కైనా ప్రయాణం చేసి పని చేయడానికి ప్రయత్నం చేసే తప్ప అతని దగ్గర నుంచి డబ్బులు ఆశించి అయితే పని చేయలేదు. ఇవాళ మీరు నియోజకవర్గంలో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా రాజకీయంగా ఎవరి దగ్గర ఒక 5 పైసలు కూడా తీసుకోకుండా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే దానిలో భాగంగా 65 మందికి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు ఉద్యోగాలు ఇప్పించా. ఆ 65 మంది కూడా ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ధర్నాలకు కానీ రాస్తారోకలకు కానీ పార్టీ మీటింగ్లు కానీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎక్కువగా అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ గుర్తించి అవసరమైతే మనమే ఆ ఊరు వాళ్ళని ఆ వార్డు వాళ్ళకి కబురు చేసి మీ వార్డులో కుర్రాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పోస్టులు వచ్చినాయి పెట్టుకోమని చెప్పి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో విషయం అండి, కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ వల్లభనేని వంశీ కానీ లేకపోతే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఆ వ్యక్తి వల్లే మీరు కూడా ఆ వ్యక్తి బాధితులు అనుకున్నారు. మీరు అలాంటి వ్యక్తులు కూడా బయటికి వెళ్ళడానికి కారణం ఆయన అంటారు. ఆయన ఎవరు అంటారు? అది ఇప్పుడు మనం పేరు చెప్పడం అంత సమంజసం కాదనుకోండి. ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళకే తగులుతూ ఉంటుంది. మనం ఆ పేరు చెప్పడం అంత సమంజసం కాదు. ఇప్పుడు అది అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఎందుకు ఎట్లా వెళ్ళిపోయారు, ఎవరి గురించి వెళ్ళిపోయారు అనేది. దాన్ని మనం మళ్ళీ కొత్తగా ప్రస్తావించడం అనేది అంత సబబు కాదు. ఇప్పుడు మనం పూర్వం ఎప్పుడో చేసిన పాపాలు తప్పులు మన పిల్లలకు తగులుతాయి అంటారు, ఇప్పుడు మనం చేసిన మనకే తగులుతున్నాయి. కాబట్టి మన దురదృష్టం అనుకుంటాం ఇంకోళ్ళ మీద మనం నిందేయటం కంటే, మన పార్టీలో మనం కష్టపడ్డాం పదవి రాలేదంటే అది మన దురదృష్టం కింద అంటమే కానీ ఇంకోళ్ళ మీద నిందేయటం అనేది, సరే తప్పు చేశారో ఉప్పు చేశారో ఎవరు రానికుండా చేశారో అనేది దానికంటే నా దురదృష్టంగానే నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇటు గన్నవరం నియోజకవర్గం కానీ ఇటు నిజుడు నియోజకవర్గం కానీ మీకు బలమైన నేతగా పేరుంది. అవును. ఆ బలంలో దాంతోపాటు మీకు ఆర్థికంగా కూడా కొంచెం వెనుకబడి ఉండడం వల్లనే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఎంతవరకు వాస్తవం ఉంటారు? కరెక్టేనండి, 100% వాస్తవం అది. అయితే నేను నా యొక్క ఆలోచన ఏంటంటేనండి, చిన్నతనం నుంచి నేను చూసినటువంటి రాజకీయ పరిస్థితులు కానీ పరిణామాలు కానీ నా ముందున్నటువంటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకున్నది కానీ గత 40 ఏళ్ల క్రితం రాజకీయాలను ఆదర్శంగా తీసుకుంటే ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో బాగా ప్రజలకి చేరువయ్యి దగ్గరయ్యి ప్రజలకి మంచి చేసిన వాడిని నాయకుడికి ఎన్నుకునేటటువంటి వాతావరణాన్ని చూసి పెరిగా నేను. ఓకే, ఏదైనా ప్రజలకి కొంత మంచి చేసి ప్రజల వల్ల మన్నలను పొందితే వాళ్ళందరూ కూడా మనని బలపరుస్తారనేటటువంటి ఒక సిద్ధాంతంతో నేను పనిచేశాను. ఓకే, కానీ రాను రాజకీయాలు ఏమైనాయి అంటే కొంత కాస్ట్లీ అయిపోయినాయి, కమర్షియల్ అయిపోయినాయి, కార్పొరేట్ సంస్థల వరకు రాజకీయాలు వెళ్ళిపోయినాయి. ఆ కార్పొరేట్ సంస్థలను అందుకోలేక వెనకబడ్డా. ఓకే, మీరు బీజేపీలో ఉన్న కూడా ఇక్కడ వైసీపీని ఢీకొట్టి టీడీపీ పార్టీకే మీరు పనిచేశారంటారు, అదే నిజమేనంటారా? వాస్తవేనండి, వాస్తవమే. దాంట్లో ఉన్నట్టుగా చెప్పాలి, నాకు వైసీపీ అపోజిషన్. అది టీడీపీలో ఉన్నానా బీజేపీలో ఉన్నానా అది అపస్కృతం, కానీ వైసీపీ నుంచి ప్రజల్ని కాపాడాలి, వైసీపీ అనే భూతం నుంచి ప్రజల్ని కాపాడాలి, ఒకటే చేయండి. ఆ రోజున ఏదైతే ఇప్పుడు మన చంద్రబాబు గారు మన ఎలక్షన్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చారో, నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గంలో కూడా రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఒక రైతు యొక్క పర్మిషన్ లేకుండా
ఆ రైతు ఆన్లైన్లో పేరు తొలగించడం, రైతుకు సంబంధం లేకుండా మన ఎంఆర్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ లాక్ ఓపెన్ చేసి అతన్ని అనుభవదారుడిగా తీసేయడం, ఇటువంటి విషయాల మీద నేను ఎంఆర్ ఆఫీస్లో పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల రోడ్లు దెబ్బతిని ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్డీఓ ఆఫీస్ పక్కనే, సాక్షాత్తు ఆర్డీఓ ఆఫీస్ పక్కనే పెద్ద గొయ్యి పడితే ఆ గోతులు కూడా వరి నాటడం జరిగింది. అదేవిధంగా రైతు ఉద్యమాల్లో కూడా పోరాటం జరిగింది. అదే విషయంలో ఒక ముస్నూరు ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేయించడం జరిగింది, ఓకే, టైటిల్ డీడ్ మార్చినందుకు. ఓకే, మీరు బీజేపీలో ఉన్నా కూడా బీజేపీ పార్టీకి ఒక 15,000 ఓట్లు దాకా పడినాయి అంట, అది నిజమేనంటారా? అవునండి. ఆ రోజున మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో నూజివీడు పట్టణంలోనేమో 7 వార్డులకి పోటీ పెట్టడం జరిగింది, ఓకే, మున్సిపాలిటీకి. అట్లాగే పంచాయతీలకి 66 మంది వార్డు నెంబర్లు పోటీ పెట్టడం జరిగింది. దాంట్లో 6 గెలిచారు. 6 గెలిచారు. బీజేపీ పార్టీకి అంత బలం ఉందంట? లేదండి, లేదు. 6 గెలిచారు. 6 కూడా మర్లపాలెలో 5 నెంబర్లని, అంటే 5 నెంబర్లు కూడా అక్కడ మనతో రాజీ పడి మనకు 5 నెంబర్లు ఎనానమస్కి ఇచ్చి మిగిలిన వాళ్ళు తీసుకున్నారు. అక్కడ వాళ్ళకి ఎలక్షన్ అక్కడ చేసి మట్ల గొల్లపల్లిలో ఒకటి ఇచ్చారు, గొల్లపల్లిలో ఒకటి గెలిచాము. అలయన్స్ మీద తీసుకున్నాం. టీడీపీకి పోటీలో లేదు అప్పుడు. టీడీపీలో పోటీ లేకపోవడం వల్ల మనవాళ్ళు కొంత మనకి ఇచ్చి వైసీపీతో ఫైట్ చేశారు. అదేవిధంగా 4 జెడ్పీటీసీని పోటీ పెట్టాను. 4 మండలాల్లో బీజేపీకి జెడ్పీటీసీ అభ్యర్థుల్ని పోటీ పెట్టాను. ఒక అతనికి 2,000 చిల్లర పడినాయి, మిగిలిన వాళ్ళకి 1000, 1,900 అట్లా పడినాయి. అట్లాగే 16 మంది ఎంపీటీసీని పోటీ పెట్టాను. టోటల్గా ఈ వార్డు నెంబర్లు కానీ, జెడ్పీటీసీకి పోటీ చేసిన వ్యక్తులు కానీ, ఎంపీటీసీలకు పోటీ చేసిన వ్యక్తులు కానీ మనం కాలిక్యులేట్ చేస్తే 10 నుంచి 15,000 ఓట్లు పడినాయండి. ఇది ₹1 ఖర్చు పెట్టకుండా ఓన్లీ నామినేషన్ ఖర్చులకి ఎవరి వాళ్ళు నామినేషన్ ఖర్చులు పెట్టుకున్నారు. నేను ఏదో పాంప్లెట్స్కి డబ్బులు ఇచ్చా తప్ప ఎవరికి ఓటు కొనడానికి కానివ్వండి, ప్రచారానికి కూడా ఎవరు వాళ్ళే చేసుకున్నారు. చేసుకుంటేనే 15,000 ఓట్లు పడినాయి. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, మీకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇక్కడ ఒక మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గానికి అసలు కంచుకోవటండి. ఓకే, ఎందుకంటే గత ఎమ్మెల్యే 17 సంవత్సరాలు హనుమంతరావు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ. బలమైన సామాజిక వర్గంలో బలమైన నాయకుడు పాల వెంకటరావు, కింద నుంచి కేంద్రం వరకు పలుకుబడిన వ్యక్తి, పివి నరసింహరావు శిష్యుడు, ప్రణబ్ ముఖర్జీ గారి శిష్యుడు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ రేసులోకి కూడా వెళ్ళాడు ఒక టైంలో. అటువంటి బలమైన వ్యక్తి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని ఢీకొట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఓకే, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఓకే, కాకపోతే చిన్న పొరపాట్లు ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఓడిపోవడానికి నా యొక్క అనుభవం మీద, నాకున్న సీనియారిటీ మీద, మరి ఇంత బలమైన నియోజకవర్గంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ ముద్రమణి వెంకటరావు గారికి 2 సార్లు టికెట్ ఇస్తే ఓడిపోయింది, హనుమంతరావు లాస్ట్లో ఒకసారి ఓడిపోయారు అని చెప్పొచ్చు. కానీ అది అందరికీ తెలిసిందే కదా సార్, అది నాకున్న అనుభవం మీద నేను చెప్పేటటువంటి కారణం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి స్థానికంగా ఒక నేతను డెవలప్ చేయలేకపోవడం అనేది ఇక్కడ మైనస్. ఓకే, అంతగా తప్పితే తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం, బలమైనటువంటి పార్టీ సెటప్ ఉంది. ఓకే, ఇక్కడ స్థానిక నాయకులను ఎవరిని డెవలప్ చేయలేకుండా ఎప్పటికప్పుడు దిగుమతి నాయకులను పెడతాం వల్ల ఇబ్బంది అవుతుంది తప్ప, అంటే దిగుమతి నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో చెడు చేశారు ఆన్ చేశారని నేను అంటలేదు. ఓకే, వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ కార్యకర్తలని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో మమేకం అయ్యేటప్పటికి 5 years అయిపోతుంది. ఓకే, ఈ లోపల అసలైన ఒరిజినల్ కార్యకర్తలకి ఆ వచ్చిన నాయకుడికి మధ్య గ్యాప్ వస్తుంది. ఓకే, ఎవరైతే బయట నుంచి వచ్చిన నాయకుడు ఉన్నారో ఆ నాయకుడికి ఇక్కడ పూర్వం నుంచి పనిచేసిన నాయకులకి మధ్య గ్యాప్ వచ్చి కొత్త క్యాడర్ మధ్యలో ప్రవేశించి వీళ్ళిద్దరి మధ్య ఆంతర్యాలు పెంచడం వల్ల ఈ వచ్చిన కొత్త క్యాడర్ ఎప్పుడు కూడా ఏమవుతున్నారంటే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ పార్టీకి, వాళ్ళ మదర్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయి పనిచేసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా కొత్తగా వచ్చిన నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు తెలియవు కాబట్టి ఈజీగా నాయకుల దగ్గరికి అట్రాక్ట్ అయిపోయి ఈ ఉన్న క్యాడర్కేను ఆ నాయకుడికి గ్యాప్ తీసుకొచ్చి వీళ్ళు ప్రవేశించి వాళ్ళ పబ్బం గడుపుకొని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. మళ్ళీ పార్టీకి ఎప్పుడు ఎంత దెబ్బతిన్నా పార్టీ వాళ్ళని గుర్తించకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త తెలుగుదేశం పార్టీకే పనిచేస్తారు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పని చేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా పెద్ద నాయకులకు కానీ చిన్న గ్రామ నాయకులకు కానీ టీడీపీ వాళ్ళకి పని చేయట్లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శగా వినిపిస్తుంది. అది నిజమంటారా? అది విమర్శ అయితే వాస్తవమే. ఓకే, అది విమర్శ వాస్తవేనండి. కాకపోతే ఆయన ఏంటంటే ఒక మంత్రిగా
ఓకే. పార్టీలకు అతీతంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేస్తాను. ఓకే. నాకు గ్రామాల అభివృద్ధి ముఖ్యం, ఓకే. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ఏ పొరపాటు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి భూతం వచ్చి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి మనం ఉన్న దాంట్లో అందరినీ మెప్పించాలనే ఆలోచనలో మంత్రి గారు వెళ్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే కొంతమంది వైసీపీ వాళ్ళు ఎక్కువగా దగ్గర అవడం జరుగుతూ ఉంది. ఓకే. అది దానివల్ల కొంతమంది ఒరిజినల్ పార్టీ క్యాడర్ ఇందని మీకు చెప్పినట్లుగా గతం నుంచి పార్టీకి చేసినటువంటి క్యాడరు కొంచెం బాధపడుతున్నమాట వాస్తవం. అది కూడా మరి మంత్రి గారు త్వరలోనే దాన్ని గమనించుకొని సరిచేసి పార్టీ క్యాడర్ని దగ్గరికి తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తాను. 2029కి ఇక్కడ మీ పార్టీ బలంగా ఉంటుందా, గెలుస్తుందా, లేకపోతే ఓడిపోవడానికి ఏమైనా ప్రమాదాంశంలో ఉందంటారా? పార్టీ బలంగానే ఉంది. ఓకే. పార్టీ పునాదులు అయితే చాలా బలంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. అది ఎన్టీ రామారావు గారు నాడు మహానుభావుడు వేసినటువంటి పునాది బలంగానే ఉంది. కాకపోతే తరాలు మారుతున్న కొందికి, జనరేషన్ మారుతున్న కొందికి కమిట్మెంట్ తగ్గుతుంది ప్రజల్లో. ఓకే. పూర్వంలో వ్యక్తులకి ఎట్లా ఉండేదంటే, పార్టీ మీద అభిమానం ఎట్లా ఉండేదంటే, ఏదైనా ఒక పని చేసినా లేదంటే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని ఒక పార్టీ చేస్తే, రాజకీయ పార్టీ చేస్తే ఆ రాజకీయ పార్టీకి తరతరాలుగా వాళ్ళు ఏమి చేసినా చేయకపోయినా, వాళ్ళకి వ్యక్తిగతంగా కుటుంబాలకు వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా ప్రజలకి మేలు చేసిన పార్టీ అనే దాని మీద దాని మీద కాన్సెప్ట్, సిద్ధాంతం మీద పార్టీలు పునాదులు ఉండేవి. ఓకే. ఈరోజు రాను రాను ఆ తరాలన్నీ అంతరించడం, కొత్త తరాలు రావడం వల్ల ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి అసలు పార్టీ ఏంటి, సిద్ధాంతం ఏంటి, ఓకే, పార్టీ సిద్ధాంతం అనేది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి తెలియదు. ఓకే. సిద్ధాంతం మీదే పార్టీ పునాదులు ఆధారపడి ఉంటాయి. ఏదైనా సరే రాజకీయ పార్టీ బలోపేతం కావడం కానీ, బలంగా పుంజుకొని అది ఉండాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి. ఆ సిద్ధాంతాలను విస్మరించిపోయేటటువంటి ఏదైతే జనరేషన్ ఉందో ఆ జనరేషన్ అంతా కనుమరుగైపోయి ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త జనరేషన్ అంతా కూడా ఫేస్బుక్లు, ఫోన్లు, సెల్ ఫోన్లు, ఒక నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదైనా నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక ఏదో అంటారు సార్, ఒక సినిమా యాక్టర్తో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకుంటే ఏదో క్రేజ్ వచ్చినట్టుగా, అదేవిధంగా సెలబ్రిటీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఫేస్బుక్లో దిగి ఫోటోలు పెడతానికే పరిమితం అవుతున్నారు తప్ప వీళ్ళు గ్రామ స్థాయిలోకి వెళ్ళి కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేసి మనం నాయకులు అవుదాం అనేటటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చేటటువంటి క్యాడర్కి కానీ, కుర్రాళ్ళకి కానీ, యువతకు కానీ లేదు. 100%. మీరు ఇప్పుడు పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తున్నారా, కమిట్మెంట్ లేకుండా పనిచేస్తున్నారా? పార్టీకి 100% కమిట్మెంట్ ఉంది. 100% కమిట్మెంట్తోనే పనిచేస్తున్నాం. ఎందుకంటే మేము పూర్వం నుంచి పార్టీ సిద్ధాంతం తెలుసు. ఏ పార్టీకి ఏ సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం వల్ల ఏ ప్రజలకి మేలు జరుగుతుంది, ఎటువంటి ప్రజలకి మేలు వనకూరుతుంది, రాష్ట్రానికి ఎటువంటి మేలు వనకూరుతుంది అనేది ముందు మనకు అవగాహన ఉండాలి. ఒక రాజకీయ నాయకుడిగా మనకు అవగాహన లేకుండా మన ప్రజలను ఎడ్యుకేట్ చేయలేం. ఈ ఫేస్బుక్లో చంద్రబాబు గారు స్కూల్లో టీచర్ గారు చెప్పింది విని ఇంటికి వచ్చి మనం దాన్ని రిపీట్ చేసుకొని రివిజన్ చేసుకోకపోతే ఉపయోగం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు రాష్ట్రం కోసం చేసేటటువంటి కార్యక్రమం ఏనైనా సరే మనం కింద గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి నాయకుడు అంటే. అంతేగాని రోజు టీవీల్లో వాళ్ళు చెప్పింది వింటున్నారు కదా జనం, మనం కొత్తగా చెప్పేది ఏంటి అంటాం కాదు. ప్రజలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉన్నా, పోలీస్ స్టేషన్లో పని ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో పని ఉన్నా, ఇంకేదైనా ఇతర పనులు ఉంటే కూడా మనం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మమేకమై ఒకరుగా ఉండాలి. అంతేగాని లీడర్ కాబట్టి నేను 2 రోజులు మంత్రి గారి కారులో తిరిగాను, 2 రోజులు మంత్రి గారితో ఫోటో దిగాను, ఒక రోజు చంద్రబాబు గారితో ఫోటో దిగాను, ఒక రోజు లోకేష్ గారితో ఫోటో దిగాను కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ నా ఇంటికి ఎత్తుకుంటూ రావాలి, నేను ఇక్కడ నాయకుడు అనేటటువంటి పద్ధతి మార్చుకొని మనం వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చొని పని చేస్తేనే పార్టీ నిలబడుతుంది తప్ప నాకు తెలిసి ఇప్పుడు యువత కూడా ఆ ఆలోచనలో లేరు. ఎంతసేపు నేను ఇందాక చెప్పినటువంటి నాయకులు వాళ్ళు మన దగ్గరికి రావాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దరిద్రాన్ని అలవాటు చేశాడు ఈ రాష్ట్రానికి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఆ యువతని ఆ విధంగా మౌల్డ్ చేసి వదిలేశాడు. ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ మీద కూడా ఇప్పుడు వచ్చిన యువత విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. మేము మన పార్టీ అధికారంలోకి వస్తే మనం కూడా ఇసుక చేయొచ్చు, మనం కూడా లిక్కర్ పెట్టచ్చు, మనం కూడా మైనింగ్ మాఫియా చేయొచ్చు అని. అది జగన్మోహన్ రెడ్డి దోచుకునే మనస్తత్వం.